హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను ఈరోజు వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 9 నెలలవుతుందండి. ఈ 9 నెలల్లో నేను చాలా యూట్యూబ్ వీడియోలో చాలా కష్టపడ్డాను. వీడియోలు తీయడం కానీ, ఎడిట్ చేయడం కానీ చాలా కష్టపడ్డాను. యూట్యూబ్ తీయకముందు యూట్యూబ్ గురించి నేను ఇంత కష్టపడాలని నాకు తెలీదు. యూట్యూబ్ అయితే పెట్టేసుకున్నాకల్లా చాలా కష్టాలు పడ్డాను. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం గానీ, ఎడిటింగ్ చేయడం కానీ చాలా కష్టాలు పడ్డాను. యూట్యూబ్‌లో వాచ్ అవర్ 3 పాయింట్ వస్తే చాలనన్నారు. నాకు 6.7 అయిందండి. కావాలంటే మీకు చూపిస్తాను నా వీడియోలో. నాకు అంత వాచ్ అవర్ ఉంది. నాకు సబ్స్క్రైబర్లు 3000, 4000 లోపు ఉన్నప్పుడే నాకు 6.7 వాచ్ అవర్ అయిందండి. ఒక 1 మిలియన్ మాత్రం వ్యూస్‌కొచ్చాయి. తర్వాత నా వాచ్ అవర్ మొత్తం తగ్గిపోతుంది. చాలా తగ్గిపోయిందండి. 150 వరకు వచ్చి ఆగి, మళ్ళీ తర్వాత మెల్లిగా పైకెళ్ళి, మళ్ళీ తర్వాత 4.3 అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్లు 9,000 దాటిన తర్వాత ఇప్పుడు 10,000కు దగ్గరొచ్చేసరికి నా వాచ్ అవర్ మొత్తం తగ్గిపోయిందండి. ఎంత తగ్గిపోయిందంటే 150 వరకు తగ్గిపోయడమే కాక 120 వరకొచ్చేసింది. నా వాచ్ అవర్ చూస్తే నా వీడియోస్ మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. వీడియోలు చేయాలని కూడా ఇంట్రెస్ట్ రాలేదు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపకూడదని ఏదో ఒకరోజు సక్సెస్ అవుతానని చెప్పేసి యూట్యూబ్‌లో వీడియోలైతే పెట్టడం మాత్రం మానలేదు. ఏదో వీడియోలు పెడుతూనే ఉన్నాను. జనాలకి ఎప్పుడైనా వెళ్ళాలి అన్న ఇదితోటి నేను వీడియోలైతే చేస్తున్నాను. కానీ ఈ వాచ్ అవర్ మాత్రం ఎందుకు పెరగట్లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకిలా అవుతుందో నా నా వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ క్లిప్‌లో చూడండి. చూసారు కదండీ! నా వాచ్ అవర్ ఎక్కడి నుండి ఎక్కడికొచ్చిందో చూసారు కదా! ఇలా ఉంటే వీడియోల మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. యూట్యూబ్ మీద కూడా ఇంట్రెస్ట్ పోతుందండి. నేను ఏదో ఒక యాంబిషన్‌తో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. కానీ నాకు నా యాంబిషన్ రీచ్ అవ్వట్లేను. నాకసలు యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. నా వీడియోలో ఏదైనా లోపం ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకు నాకు మీరేదైనా సొల్యూషన్ ఇయ్యాలనుకున్న వాళ్ళు మాత్రం నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకిలా జరుగుతుంది? నాకే ఎందుకిలా జరుగుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. మీరైతే నా గురించి ఆలోచించి నాకేదైనా ఒక సొల్యూషన్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సంధ్య. మరి బాయ్.